సరదాగా కాసేపు నవ్వుకుందామా? ఫన్నీ జోక్స్కి వెల్కమ్. కామెడీ జోక్స్ ఎలా ఉంటాయో చూద్దామా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ ఫన్నీ జోక్స్. జైలర్, ఒరే జైలు నుండి విడుదలైన తర్వాత ఏం చేస్తావురా అని అడుగుతాడు ఖైదీని. ఖైదీ, నగల దుకాణం తెరుస్తాను సార్ అంటాడు. జైలర్, నగల దుకాణం పెట్టడానికి అంత డబ్బులు ఎక్కడిదిరా అంటాడు. ఖైదీ, నగల దుకాణం తెరవడానికి చిన్న తాళం చెవి చాలు సార్ అంటాడు. విలేకరి, లతగారు మీ అందం యొక్క రహస్యం ఏమిటండి? లతాజీ, నేనెప్పుడు నెలకోసారి స్నానం చేస్తాను. నా వద్ద నుండి వచ్చే దుర్గంధం భరించలేక అందరూ దూరంగా ఉంటారు. అదే నా అందం రహస్యం. ఒక గ్రామస్తుడు ముంబై వెళ్ళి వచ్చి తన మిత్రులతో, ఒరే ముంబై బాగుంది కానీ అక్కడ ప్రభుత్వం చాలా పీసినారిదిరా అంటాడు. ఎందుకంటే ఇద్దరు డ్రైవర్లు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని బస్సు మీద బస్సు పెట్టి నడుపుతున్నారా అన్నాడు డబుల్ డెక్కర్ని చూసి. అందరూ అవాకైపోయారు. ఆ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఒకనిపై కోర్టులో కేసు నడుస్తుంది. జడ్జి, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావని నీపై వచ్చిన అభియోగంపై సాక్ష్యాధారాలు లేనందున బేసరత్తుగా నిన్ను విడుదల చేయడమైనది అని చెప్తాడు. నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చు అంటాడు. ఇప్పుడు ముద్దాయి, సార్ మొదటి పెళ్ళానింటికా రెండవ పెళ్ళానింటికా సార్ అంటాడు. ఒక పత్రికా కార్యాలయానికి ఒక యువకుడు విసురుగా వచ్చి, సార్ మా తాత తప్పిపోయాడు, ప్రకటన ఇవ్వాలి, ఎంత అవుతుంది సార్ అని అడుగుతాడు. కార్యాలయాధికారి, సెంటీమీటర్కు 20 రూపాయలు అని చెప్తాడు. యువకుడు, చాలా ఎక్కువ చెప్పారు సార్, మరి మా తాత 120 సెంటీమీటర్స్ ఉంటాడండి, మరొక మాట చెప్పండి సార్ అని అంటాడు. అధ్యాపకుడు, రమేష్ బంజర్ అని దేన్నంటారు? రమేష్, ఎక్కడైతే ఏమీ మొలవదో దాన్ని బంజర్ అంటారు సార్. అధ్యాపకుడు, బంజర్ ఒక ఉదాహరణ చెప్పరా? రమేష్, మీ బట్టతల సార్. అంటే ఆయన తలపైన వెంట్రుకలు మొలవగా అది బంజర్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫన్నీ జోక్స్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.